అమ్మతో ఈరోజు ఒక పెద్ద కథ చెప్పమని చెప్పాలి. సరిగ్గా చెప్పావు చీరు. గోపి, నీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏం ప్లాన్ వేశారు? ఏంటి, కథ వినాలనే ప్లానా? అమ్మా, మీకు గోపి భాష తెలుసా? గోపి లాంగ్వేజ్ తెలీదు, కానీ మీ మనసులో మాత్రం ఏ ఉందో నాకు బాగా తెలుసు. అమ్మా, ఈ రోజు మేము కాదు పెద్దది, చాలా పెద్ద కథ వినాలి. 2 గంటలకు మించి మీరు కథ చెప్పాలి. లేదు, ఇంకా 4 గంటలు అవ్వాలి. కేవలం 4 గంటల, రోజంతా వింటూ ఉండాలి. ఓ అలాగా, అంత పెద్ద కథ వినాలనుకుంటున్నారా మీరు? అందుకేనా మీరు అంత పెద్ద ప్లాన్ ఆలోచించారు? అమ్మా Please ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్. సరే, అయితే నేను మీకు ఒక కొత్త కథ చెప్తాను, ఓకేనా? అది ఒక రోజు కాదు, అది చాలా రోజులు కొనసాగుతుంది. It's story time with సుధామా. ద అన్ఎండింగ్ స్టోరీ. ఒకరోజు రాత్రి సుంగి ముంగి దొంగతనం చేయడానికి రాజ్భవన్లోకి వచ్చారు. ఈ రోజు మన చేతికి పెద్ద మొత్తంలోనే దొరుకుతుంది. మన ఈ చిన్న చేతులున్నాయి కదా, వీటికి ఏ మొత్తం సరిపోతుంది చెప్పు. వచ్చి చూడు తెలుస్తుంది. ఎవరు ఎవరు సైనికులారా, నా గదిలోకి ఎవరో దూరారు. యువరాజు గారి గదిలోకి మీరు దొంగతనానికి వచ్చారా? దొంగతనమా? దొంగతనమేం కాదు, మేము యువరాజుకి కథ చెప్పడానికి వచ్చాం. అంతే కదా మంగి? ఏంటి కదా? అవును, యువరాజు గారికి కథ చెప్పాలని మాకు ఎప్పటి నుంచో ఆశ. అది ఈ రోజు నెరవేరబోతోంది. మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా? మధ్యరాత్రిలో ఎవరైనా కథ చెప్తానికి కిటికీ నుంచి వస్తారా ఏంటి? పగలు సింహద్వారం నుంచి వదలడం లేదు, రాత్రులు కిటికీ నుంచి వదలడం లేదు. యువరాజా, ఇది అన్యాయం. నేను కథకి ఎలాంటి అన్యాయం జరగనివ్వను. అందువల్ల నువ్వు కథ చెప్పు. ఎంతో కాలం కింద అచ్చం మీలాగే ఒక యువరాజు ఉండేవాడంట. విజయనగరం రాకుమారుడికి కథలు వినడం అంటే చాలా ఇష్టం. అతను ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే కథలు వినడానికి సిద్ధమైపోతాడు. అర్రరే, ఎంత అద్భుతమైన కథ ఇది! ఈ రాత్రిలో ఇప్పుడు నీకు నేను ఏం బహుమతి ఇస్తాను? ఈ మాలని ఇవ్వచ్చు కదా యువరాజా. ఏంటి, ఇది మాత్రం చాలా? నీకేం కావాలో అదంతా తీసుకెళ్ళు. మనం ఇప్పుడు ధనవంతులైపోయాం. రాకుమారుడి కథలు వినే అలవాటును చూసిన మహారాజు మహారాణి చాలా బాధపడ్డారు. ఇది చూసిన మంత్రి సారంగా ఒక పరిష్కారం చెప్పాడు. మహారాజా, మన యువరాజుకి దేశ బాధ్యతల్ని అప్పచెప్పి కథ వినే అలవాటుని మారుస్తే ఎలా ఉంటుంది? దీనివల్ల తన ధ్యాస మళ్ళుతుంది, దాంతో పాటు కథ వినే అలవాటు కూడా తప్పుతుంది. ఇదొక మంచి ఆలోచన సారంగా. రేపట్నుండి ప్రజలకున్న సమస్యల గురించి యువరాజుగారే వినాలి. సరే, మొదలెట్టండి. యువరాజా, ఈ ఉడన్కా నా వస్తువుల్ని తీసుకొని డబ్బులు ఇవ్వనని చెప్తున్నారు. అరరే, తన అబద్ధం చెబుతోంది యువరాజా. నిజమా కాదా అని మీ కథ విన్నాక నేను నిర్ణయిస్తాను. ఏంటి కదా? మేము మాకున్న కష్టాల్ని చెప్పడానికి ఇక్కడికి వచ్చాం యువరాజా. కొంచెం పొదుపు చేసి వీన్ని తీసుకెళ్లి చెరులో బంధించండి. మా కొరతల్ని మేము చెప్పడానికి వచ్చాం యువరాజా. మీ దగ్గర కథ ఉందా లేదా? ఏంటి కదా? యువరాజా, మేము ఏమీ చేయలేదు. రాకుమారుడు లోటుపాట్లు వినడానికి కాదు, కథ వినడానికి కూర్చున్నాడు. సారంగా ఇచ్చిన ఈ ఆలోచన పని చేయకపోయినా పర్వాలేదు, కానీ అది ఒక పెద్ద సమస్యని తెచ్చిపెట్టింది. ఎందుకంటే రాకుమారుడు ఏమని ఆజ్ఞాపించాడంటే, ఇక నుంచి రాజభవనంలో కథలు వింటానని చెప్పాడు. తనకి నచ్చిన కథలకి బహుమతులిస్తానని చెప్పాడు. ఇంకేముంది,
మరుసటి రోజు రాకుమారుడికి కథలు చెప్పడానికి అతని దగ్గర నుంచి బహుమతులు పొందడానికి జనం గుంపులు గుంపులుగా వచ్చారు. కొంతమంది మాయాశక్తుల కథలు చెప్పి బహుమతులు పొందారు. కొంతమంది భయంకరమైన కథలు చెప్పి బహుమతులు పొందారు. ఈ కథలు ఇలా ఎన్నో రోజులు సాగలేదు. అందరి దగ్గర కథలు తీరిపోయాయి. అందువల్ల అందరూ పాత కథల్నే కొత్త రకంగా చెప్పడం ప్రారంభించారు. ఈ కథని నువ్వు నాకు ముందే చెప్పావు. సైనికులారా, వీన్ని తీసుకెళ్లి చెరలో బంధించండి. రా. ఈ కథ కూడా నేను ముందే వినేశాను. సైనికులారా, అందరూ ఎందుకని చెప్పిన కథే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. నన్ను పిలిచారా యువరాజా? మంత్రి గారు, ఇక్కడ ఉన్నవారంతకి ఏమైపోయింది? నాకు ముందు చెప్పిన కథే వీళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. లేదంటే చిన్న చిన్న కథలుగా చెప్తున్నారు. నేను పెద్ద కథల్ని వినాలి. నెలలయ్యినా కూడా అది అవ్వకూడదు. అలాంటి కథల్ని నాకు ఎవరు చెప్తున్నారు? వాళ్ళకి నా సగం రాజ్యాన్ని రాసిచ్చేస్తాను. ఇది వెంటనే అందరికీ తెలియచేయండి. కథలకు బహుమతులు ఇస్తానని చెప్పడం వరకు పర్వాలేదు, కానీ కథలకు బహుమతిగా సగం రాజ్యమా? పరిస్థితి ఇప్పుడు చాలా విషమించింది. సారంగా ఇప్పుడు రాకుమారుడికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. కట్టెలు మండుతాయి మంటలో, చేపలు జీవిస్తాయి నీటిలో. వృక్షం పెరగడానికి కావాల్సింది ఒక విత్తనం. మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది నేను చెప్పే కథ. యువరాజు దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఆయనకి చాలా పెద్ద కథ చెప్పడానికి వచ్చాను అని. యువరాజా, నేను మీకోసం చాలా పెద్ద కథని చెప్పబోతున్నాను. పెద్ద కథ? ముందు మీరెవరో చెప్పండి. నేను ఎవరని చెప్తే కథ సగంలో ఆగిపోతుంది యువరాజా. నా కథతోనే నేను ఎవరో మీరు తెలుసుకోబోతున్నారు. సరే, కథ మొదలెట్టండి. చాలా చాలా కాలం క్రితం ఒక రైతు కష్టానికి ఫలితం దక్కింది. అతని పొలంలో చెరుకు పంట చాలా బాగా పండింది. చెరుకు నుంచి దొరికిన చక్కెరని మూటలో కట్టిపెట్టి మూటల్లా తీసుకొచ్చి వాడు గదిలో పెట్టుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, ఆ గదిలో ఎవరున్నారు? ఎవరు? చీమల యొక్క మహారాజు. భోజనం తనకి ముందు ఉంది, ఆకలి తన కడుపులో ఉండేంది. అతను చక్కెరని కొంచెం తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత ఇంకొక చీమొచ్చింది. కథ వింటూ అలాగే రాత్రైపోయింది. కాని మహామంత్రి సారంగా అతని కథ చెబుతూనే ఉన్నాడు. ఆ తర్వాత వచ్చింది ఒక మనిషి. ఏంటి మనిషా? అది కూడా చీమే. అది కూడా కొంచెం చక్కెర తీసుకుని వెళ్ళిపోయింది. కథ వింటూ అలా 2 రోజులు గడిచాయి. కాని సారంగ కథకి ముగింపనేదే లేకుండా పోయింది. ఆ తర్వాత వేగంగా ఒకటి పరిగెత్తుకొచ్చింది. ఏది? చీమే అది. 2 రోజులైపోయింది. ఒకటి చెవ దాక్కుని వస్తోంది, లేదా పరిగెట్టుకుంటూ వస్తోంది. తర్వాత ఏమైంది? రైతు ఏం చేశాడు? ఒకరు తిరిగొచ్చారు. ఎవరు? రైతా? లేదు, చీమల యొక్క రాజు కొంచెం తీసుకుని వెళ్ళింది కదా. మళ్ళీ తీసుకెళ్ళడానికా? అవును, చీమలు ఎప్పుడు అదే కథ చేస్తుంది. చాలు చాలు, నీ కథ ఆపు. నా కథ వినడానికే ఇష్టం లేదు. ఆజ్ఞాపించండి యువరాజా. నా కథ ఇంకా ముగించలేదు యువరాజా. మీరే చెప్పొద్దని సగంలో ఆపేశారు. అలాగైతే సవాల్లో గెలిచింది నేనే. అందువల్ల మీ రాజ్యంలో సగాన్ని నాకు ఇప్పుడు మీరు ఇవ్వాలి. అది కూడా మీరు నాకు ఇవ్వాలి. పాపం రాకుమారుడికి ఇప్పుడే అర్థమైంది అతని ఈ కథ వినే అలవాటు వల్ల ఎంత పెద్ద సమస్య వచ్చి పడింది అని. ఇప్పుడు సగం రాజ్యం చేజారిపోతోంది. కాని రాకుమారుడు చాలా పాపం. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి కదా. మహామంత్రి మీరా? మహామంత్రి, సగం రాజ్యం కోసమే మీరు ఇదంతా చేశారా?
లేదు యువరాజా, రాజ్యం చేతి నుంచి పోకుండా నేనిలా చేశాను. నన్ను క్షమించండి మహామంత్రి. ఇదిగో ఈ విధంగా సారంగా ఎంతో తెలివిగా రాకుమారుడు చేసిన తప్పుని అతనికి తెలిసేలా చేశాడు. ఈ కథ ఎలా ఉంది? చాలా బాగుంది. If you like this video, subscribe to our channel Murthy Media. పట్టు మట్టలు నెట్టప్పు మని పడిను చెక్కాదే తిరిగి తిరిగేను ముత్తంగా నిజంగా కథ వినిపించెను వచ్చా నేను పుల్పు తీపి తినిపించెను చిన్నారి పిల్లను అమ్మమ్మ నానమ్మను చిన్నారి పిల్లను అమ్మమ్మ నానమ్మను చిటికెలో మాటతో చక్కని నిజం చెబుతాను గాలిని అవుతాను ఒక కిటికీ తెరుస్తాను వేలు పట్టుకుని తొడుగా నడుస్తాను చికటి చీకట్లో దీపంలా వెలుగుతా వాకిట మధ్యలో సువాసన పంచుతా